2027 జనాభా లెక్కల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనాభా లెక్కల సర్వే అని చెప్పారు. నెల రోజుల్లో జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది అంటున్న తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 2027 జనాభా లెక్కలకు సిద్ధమైంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాస్తవానికి 2011 దేశవ్యాప్తంగా రెండవ జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉండే, ఆ తర్వాత 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సిన సందర్భంలో కోవిడ్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. ఇక 2027 సంవత్సరానికి గాను ఈసారి ఎలాగైనా దేశవ్యాప్తంగా సెన్సస్ జనాభా లెక్కలను తీయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డైరెక్టర్ హోలికేరి ఐఏఎస్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, 2027 సెన్సస్ లెక్కలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి వివరాలు సేకరించబోతున్నారు? మనకందరికీ తెలుసు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనము జనాభా లెక్కల్ని మనము సేకరించడం జరుగుతుంది. 21లో జరగాల్సిన మన సెన్సస్ అనేది జరగలేదు కోవిడ్ వల్ల. అందుకే కేంద్ర ప్రభుత్వం 27లో జనాభా గణన చేయాలి అని నిర్ణయం చేయడం జరిగింది. దానికి తగ్గట్టు ఆల్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ ప్రారంభమైనాయి. నోటిఫికేషన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మనము సెన్సస్ని 2 ఫేజెస్లో 2 దశల వారీగా చేస్తాము. మొదటి దశలో మనము హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని పిలుస్తాం దాన్ని. మన తెలంగాణలో అది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు జరుగుతుంది. సో ఈసారి ప్రథమ భారీగా ఇది మనం తెలంగాణలోనే చేస్తున్న మొదటి సెన్సస్ కాబట్టి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత మన తెలంగాణలో చేస్తున్న ఇది మొదటి సెన్సస్. అలాగే ఇది స్వాతంత్రం నంతర మనము చేస్తున్న, అంటే మొదటి భారీగా డిజిటల్ రూపంలో అన్ని సమాచారాన్ని సేకరిస్తున్నాము. అదే కాకుండా మనం ప్రజలకి ఒక సెల్ఫ్ ఎన్యుమరేషన్, అంటే వాళ్ళంతా వాళ్ళే ఒక వెబ్ పోర్టల్ ద్వారా ఈ సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళు ఎంట్రీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా క్యాస్ట్ సెన్సస్ అది కూడా ఇండిపెండెన్స్ ఇండియాలో మొదటి భారీగా కులగణన కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఇంత ప్రథమ భారీగాని ఎంత యూనిక్ ఫీచర్స్ ఉన్న ఈ సెన్సస్కి దానికి తగ్గట్టు, అంటే వాళ్ళ ఈ మన సెన్సస్ ఫంక్షనరీస్ అందరినీ కూడా, అంటే రైట్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ నుంచి అలాగే మన బ్లాక్ స్థాయిలో కూడా అందరినీ కూడా అపాయింట్ చేయడము, సో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అవన్నీ ఇవ్వడం కానీ, అలాగే మనము ఒక ఫ్రేమ్ని తయారు చేసుకోవడము, అంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో, అది వార్డ్ అవ్వచ్చు, లేదా అలాగే రెవెన్యూ విలేజెస్ అవ్వచ్చు, జిల్లాలో అవ్వచ్చు, మున్సిపాలిటీస్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనము ఫైనల్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్ని జిల్లాలో కూడా ట్రైనింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం దాదాపు 93 నుంచి 94 వేల సెన్సస్ ఫంక్షనరీస్కి తెలంగాణలో మాత్రమే మనము ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంతోపాటు చాలా డిజిటల్ టూల్స్ కూడా ఈసారి వాడుతున్నాం. ఎందుకంటే మనము సమాచారం మొత్తం డిజిటల్ రూపంలో సేకరిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా డిజిటల్ టూల్స్ ఏమున్నాయి, యాప్స్ అవ్వచ్చు, వెబ్ పోర్టల్స్ అవ్వచ్చు, ఇవన్నిటికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా డీటెయిల్గా, అంటే వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనము డిజిటల్ రూపంలో సేకరిస్తున్నప్పటికీ కూడా ఈ డిజిటల్ రూపానికి కావాల్సిన టూల్స్ అన్నీ కూడా డెవలప్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా కూడా ఇవన్నీ కూడా రూపొందించడం జరిగింది. అదే కాకుండా ఒక కోఆర్డినేషన్ కోసం కూడా, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి సెన్సస్ చేయడము, కానీ ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక చాలా మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెన్సస్ మొత్తం చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల్ని తోని మనం ఈ సెన్సస్ చేస్తాం కాబట్టి, సో ఇక్కడ కోఆర్డినేషన్ అనేది చాలా చాలా అవసరము. సో దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జిఏడి సెక్రటరీ, పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా స్టేట్ తరపు నుంచి నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెల రోజుల వ్యవధిలోనే సెన్సస్ 2027 జనాభా లెక్కల ప్రక్రియకు సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరో నెల రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో 2027 జనాభా లెక్కలకు సంబంధించిన యాక్టివిటీస్ అంతా కూడా యథావిధిగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి దాదాపు 1,00,000 మంది సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారంటూ కూడా డైరెక్టర్ హోలికేరి చెప్తున్నారు. ఓటు స్టూడియో.